నమస్తే. ఈరోజు న్యూస్ ఎనాలిసిస్‌లో ముందుగా మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు ఈరోజు. నిరంజన్ యాదవ్, సేవాదళ్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణకి. వారు మనతో పాటు ఇలా న్యూస్ ఎనాలిసిస్‌లో జాయిన్ అవుతారు. వారితో పాటు మనం అనేక విషయాలపైన చర్చిద్దాం. ముందుగా వెలుగు పేపర్‌లో వచ్చిన వార్తల్ని చూద్దాం. సన్నబియ్యం సంబరం జరిగిందట రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా. మొన్న 30th రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హుజూర్ నగర్‌లో స్టార్ట్ చేసిండు సన్నబియ్యం ఇయటం. నిన్నటి నుంచి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది సన్నబియ్యం సంబరాలు అవుతున్నాయట. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే హైదరాబాద్ జిల్లాలో ఇయట్ల సన్నబియ్యం. హైదరాబాద్ జిల్లాలో సన్నబియ్యం ఎందుకు ఇయట్లేదని నేను ఎంక్వైరీ చేస్తే రేషన్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని, సార్ ఇది ఎన్నికల కోడ్ ఉంది ఇయ్యొద్దు అన్నది ఎన్నికల కమిషన్ అంటారు. మరి ఆ ఎన్నికల కమిషన్లో పనిచేసే అధికారులకి అసలు తెలుసా ఎన్నికల కోడ్ అంటే ఏంది, ఎవరికి ఉంటుంది అనేది? లేదా ప్రభుత్వానికన్నా కనీసం ప్రభుత్వంలో అధికారులకన్నా తెలిసి వీళ్ళిద్దరు సమన్వయం చేసుకోవాలి కదా. ఎన్నికల్లో ఉన్నది 116 మంది కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్లస్ రాజ్యసభ మెంబర్లకి. ఒక ఎమ్మెల్సీ స్థానం ఉంది. దాంట్లో ఓటు ఉన్నోడికి ఒక్కడికి కూడా రేషన్ కార్డు లేదు, రేషన్ బియ్యం తీసుకోరు. దానికోసం మిగతా పేద ప్రజలందరూ సన్న బియ్యం తినకుండా ఒక నెల ఆపటం న్యాయమా, ధర్మమా? కనీసం ప్రభుత్వాన్ని ఒక లెటర్ రాసి అసలు దీనికి దానికి సంబంధం లేదు రాయన దాన్ని ఇయ్యండి అని అడిగే నాదులు లేదు. ఈ సంబరం పాపం హైదరాబాద్ వాళ్ళకి లేదు. పాపం సన్నబియ్యం రావట్లే ఈ నెల. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా ఉంటే అధికారులు పెద్దలు దానికి ఒక లెటర్ రాస్తే ఒక లెటర్తోనే అయిపోద్ది, సన్నబియ్యం వస్తాయి వాళ్ళకు కూడా. ఇది ఒక వార్త అయితే బీఆర్ఎస్ బీజేపీది పచ్చి అబద్ధాలు, రెండు పార్టీల పెవికాల బంధం మరోసారి బయటపడింది. హెచ్సియు నుంచి అంగుళం భూమి కూడా తీసుకోవడం లేదు. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి ఫ్రాడ్ సంస్థకు 400 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ కేటాయిస్తే మేము కొట్లాడినాం, కోర్టులో పోరాడి 1000 కోట్ల విలువైన ఆ భూములు వెనకదీచినాం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పవర్లో ఉండి ఎందుకు పట్టించుకోలే, ఇప్పుడు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తానని బట్టి విక్రమార్క చెబుతున్నారు. 1500 ఎకరాల హెచ్సియు భూములకి ఇప్పటికే టైటిల్ లేదు, త్వరలోనే ఇస్తామని కూడా చెబుతున్నారు. ఏంది నిరంజన్ గారు, ఏంది బీజేపీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి? పదే పదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఏమంటున్నారంటే హెచ్సియులో భూమి కాదు, అది ఒక అంగళం కూడా లేదు, 400 ఎకరాలు మేము కాపాడినాం. కోర్టులకు పోయి ఐఎంజీ అనే ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు అప్పట్లో ఇచ్చిండు, అక్రమమైన ఫ్రాడ్ కంపెనీకి ఇస్తే కోర్టులో కొట్లాడి మేమే తెచ్చినాం అంటున్నాం. మరి తెచ్చిన భూమిని ఎందుకు అమ్ముతున్నారు? ఇప్పుడు 2003లో జరిగిన విషయం ఇది. 2003లో చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆయన పాలసీ మేకింగ్ పర్సన్ అని చెప్పుకోవడం కాదు, కానీ ఫస్ట్ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు. భూములను అమ్మడము, భూముల వ్యవస్థలను మార్చడం, హైటెక్ సిటీలు అని, స్పాప్ సిటీలు అని, అవి ఇవి అని, సాఫ్ట్వేర్ ప్రైవేట్ కంపెనీలు అప్పచెప్పడం. ఆ ఆనవాయితీ అనేది ప్రతి పార్టీని నెరవేరుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ నెరవేరుస్తుందని నేను చెప్పట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని 2003లో చేసిన విధానాలను కోర్టు ద్వారా, చట్టం ద్వారా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు అప్పీల్ పెట్టుకొని పాజిటివ్గా వచ్చిన తర్వాతనే దాన్ని ఈరోజు అమ్మకానికి పెడుతున్నారు. కానీ కోర్టు ద్వారా కోర్టు అమ్ము అని చెప్పలేదు కదా. కోర్టు ఆ భూమి ఐఎంజీది కాదు, ప్రభుత్వాన్ని అమ్ముకోవచ్చు మీరు అని కోర్టు ఎక్కడ చెప్పలేదు. మేము కాపాడినాం అంటున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? హెచ్సియుదా గవర్నమెంట్దా పక్కన పెట్టండి. బట్టి గారు ఏం చెప్తుండంటే అది ప్రభుత్వాందే, హెచ్సియుది ఒక అంగళం లేదు. ప్రభుత్వాంది అయితే అమ్మవచ్చా? అదేనా ఇందిరం పాలన అంటే? దాన్నే ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన హిందూరమ్మ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గత ప్రభుత్వంలో అన్నిటినీ, రోడ్లను, హైవేలను, అదేవిధంగా భూములను మీరు చూస్తున్నారు. భూముల పేరు చెప్పేసి 1 ఎకరా 100 కోట్లు పలకడం కూడా ఒకటి ఖ్యాతే, కానీ దాని పేరు మీద చాలా కబ్జాలు పెట్టిండ్రు, చాలా అమ్మేసారు. ఇప్పుడున్న తరుణంలో జనాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు సన్నకారు అది దాన్ని సన్నబియ్యం ఇస్తున్నాం. సన్నబియ్యం అంటే నాటే పాసిబుల్ ఈ తెలంగాణలో ఎవరు ఇవ్వలే. ఆ రోజు గత ప్రభుత్వంలో చెప్పింది మేము సన్నబియ్యం ఇస్తాం, మంచినీళ్ళు తెస్తాం, మంచినీళ్ళు ప్రతి ఇంటికి కట్ చేస్తాం పైసలు వేసి అని చెప్పిండు తప్ప ప్రజలు అడుగుతుంది ఏంటంటే కేసీఆర్ చేసిండు, వాస్తవం అమ్మిండు, తెగ నమ్మేసిండు, భూములు అమ్మి ప్రజలకు రైతు బంధు ఏదో ఏదో ఇచ్చిండు, అంటే ఈయటం కోసం భూములు అమ్మిండు, మళ్ళీ ప్రజల భూమి అని. మళ్ళీ మనం చేస్తున్నా కూడా అదే కదా అని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు ప్రజలు. చాలా మంది వ్యతిరేకత. ఇప్పుడు భూమి రేటు లేదు, భూములు లేవు, భూమి పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే వాళ్ళకు సంకేతంగా తేబోతుంది.
ఏం చేయబోతాం ఇప్పుడు కొన్ని కొన్ని అమ్మడం అంటే ఇప్పుడు పరిస్థితి మొత్తం అమ్మకదొబ్బిండ్రు. గత ప్రభుత్వంలో లక్షల కోట్లు కబ్జాలు అన్నీ చేసేసి అమ్మేసుకొని పోయిండ్రు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపియాలంటే ఎట్లా? అంటే అంటే తప్పుడు చేయొద్దు, ఇప్పుడు తప్పుడు పనులు చేయొద్దు. అలా అని కొన్నిటికి ఒక పరిణితి ఉంటుంది, ఒక పరిమిత లిమిట్ ఉంటుంది. అమ్మడం కూడా వందల కోట్లు లక్షల ఎకరాలు అమ్ముతలేరు. ఆ యొక్క దాన్ని అమ్మేసి ఇప్పుడున్న పరిస్థితి విపత్కర పరిస్థితిని సరి చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. ప్రభుత్వ భూమిని ప్రజలకు పంచుతూ అంటారు. ప్రభుత్వ భూమి మీద ఒక్కటే, ఇప్పుడు ప్రభుత్వ భూమిని మొత్తం అమ్ముతలేం కదా. అదేవిధంగా ఈరోజు ఎస్సీది పిల్లలకు అభంశుభం తెలియని పిల్లలను, పిహెచ్డి పర్సన్స్ స్కాలర్షిప్లను రెచ్చగొట్టి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కానీ సెంట్రల్లో ఇప్పుడుండే గత టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కానీ పిల్లల్ని రెచ్చగొట్టి మరీ ఉద్రిక్తంగా ఎమోషనల్గా నిన్న మొన్న చూసినాం. గవర్నమెంట్ హాలిడేస్ అని అది ఇది అని చెప్పి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఏది దొరకక అంటే రెచ్చగొట్టు అనే కాడికి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉంటే రెచ్చగొట్టదా? రెచ్చగొట్టడం అంటే ఒక టైం ఉంది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 11 ఎకరాలు అమ్ముతా నేను అది డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తా అంటే అయ్యాల కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టలేదా విద్యార్థుల్ని? అది రెచ్చగొట్టం అంటారు. రెచ్చగొట్టడు కాదు, చెప్పినాం. చెప్పి మరీ అన్యాయంగా మనుషులను ఇచ్చి టీఆర్ఎస్ మనుషులను అదేవిధంగా బీజేపీ మనుషులను ఇచ్చి పంపించి ఆడ పిల్లల్ని రెచ్చగొట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళైనా ఒక ఏది అహింసా విధంగా పనిచేసినాం. ఈడ హింసకు జరగడం కాంగ్రెస్ పార్టీ చేస్తేనే ఉద్యమం, వేరే అట్లా అని చెప్తలేము. ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు అడగవచ్చు, ప్రజల ఉద్దేశం కూడా కొందరు వ్యక్తుల ఉద్దేశం కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ నీకు క్లియర్గా టైటిల్ కూడా హెచ్సియు ప్రభుత్వం, హెచ్సియు సంస్థ సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించినది. భూములను మేము రెక్టిఫై చేసి దానికి పట్టాలు కూడా మేము ఇవ్వబోతున్నామని క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. నీకు ఇంతకన్నా స్పష్టంగా ఇప్పుడు విద్యార్థులను ఆదుకున్నది ఎవరు? స్పష్టంగా ఈ తెలంగాణలో నిరుద్యోగ సమస్యను ఉన్న విధానాన్ని ఈరోజు రెక్టిఫై చేసి ఉద్యోగాలు వేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. వాళ్ళని ఆదుకున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. భూములను హెచ్సి భూములను ఇప్పుడు మేము ఇస్తున్నాం రా బాబు, 1500 ఎకరాలు 1973లో జీవో ప్రకారము, అది ఇంద్రమ్మ ఇచ్చిన జీవో ప్రకారమే మేము ఆదుకుంటున్నాం. ఈరోజు మీకు యూనివర్సిటీని ఓ ప్రకారంగా మీకు రెక్టిఫై చేసి మేము ఇస్తున్నాం. ఇంతకన్నా మంచి పరిస్థితులు ఏమేమి ఉన్నాయి? ఓకే సరే, అది అట్లుంటే బీసీ ధర్నా ఉంది ఇలా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో బీసీ ధర్నా ఉంది. 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి ఒక డిక్లరేషన్ ఇచ్చింది. మేము వస్తే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, కేసీఆర్ 42 ఉన్న దాన్ని తక్కువ చేసిండు, 23 చేసిండు, మేము ఆదుకుంటాం అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అసెంబ్లీలో తీర్మానం పెట్టింది, దాన్ని ఒక ఫైల్ని కేంద్రానికి పంపితే కేంద్రం ఓకే చేస్తే 9th షెడ్యూల్లో పెడితే అయిపోద్ది మనకి 42%. కాబట్టి కేంద్రం పోయి మీరు కొట్లాడండి అని బీసీ సంఘాలకి చెప్తుంది. మేము కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నాం. ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ అగ్రనేతలంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ తెలంగాణ సంబంధించి వాళ్ళు ఢిల్లీ పోతారు. మరి అసలు ఈ జంతర్ మంతర్లు ఏంది, ఈ దంతర పోటీలు ఏంది, మీరు ఇస్తానన్న కామారెడ్డి డిక్లరేషన్ ఏందని ఇవాళ బీసీలు కొంతమంది అడుగుతారు. కొన్ని సంఘాలు రైట్ పోరాటం చేయాలంటున్నారు, కొన్ని సంఘాలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కావాలని బంతిని ఢిల్లీ కోర్టులో నెట్టి ఢిల్లీ పరిధిలో ఉంది, మాది అయిపోయింది అని చేతులు దులుపుకునే కార్యక్రమం. ఇది ఇచ్చే కథ కాదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగానే చెప్పిండు, ఒకవేళ కేంద్రం ఇవ్వకపోయినా మేము 42% పార్టీ పరంగా ఇస్తామని ఒక మడత మాట మాట్లాడిండు. ఇది ఎట్టి పరిస్థితులు అమలు కాదు, పార్టీ పరంగా ఇస్తామంటారు, అది డొల్లే అని చెప్పి బీసీ సంఘాలు బీసీలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు ఒక సెక్షన్ ఆఫ్ బీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ఇవాళ బీజేపీ కోర్టు పరిధిలోకి పోయింది, అది ఈ బంతి బీజేపీ కోర్టులో ఉంది, ఏం చేస్తారో చూద్దాం, ఉద్యమం చేద్దాం అంటున్నారు. దానికి సంబంధించి ఇవాళ పోతున్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు జాగృతి అధ్యక్షురాలు, నేను బీసీల కోసం మొత్తం గొంతిప్పుతా అని పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు. అమలు చేయకపోతే ఎట్టెట్టుంటుందో చూద్దాం అన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ కేటీఆర్తో సహా, హరీష్ రావుతో సహా పెద్ద ఎత్తున గొంతు చించుకున్నారు. మరి ఇవాళ ఢిల్లీ ఎందుకు పోవట్లే? ఇవాళ బీసీల కోసం ఒక జరుగుతుంది ఉద్యమం. సరే, అది డొల్లా మంచిగా చెడు పక్కన పెడితే ఉద్యమం అయితే జరుగుతుందిగా. జంతర్ మంతర్ దగ్గర చూసుకొని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీకి ఎందుకు వాయిస్ వినిపించకూడదు? వినిపించడానికి ఉన్న అభ్యంతరం ఏంది?
దాని వెనకున్న మతలబ్ ఏంది, రాజకీయం ఏంది. బీజేపీ అంటే రూలింగ్ పార్టీ, కేంద్రం మీద కొట్లాడటం అంటే అది సహజంగా పోకపోవచ్చు. బీఆర్ఎస్కి ఉన్న అభ్యంతరం ఏంది, నిజంగా బీసీల పైన కమిట్మెంట్ ఉందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన కూడా మాట్లాడదాం. ఎట్లా చూస్తారు, బీసీ ధర్నాకు ముఖ్యమంత్రి కూడా స్వయంగా పోతాడు, కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ పోదట. ఇప్పుడు ఫస్ట్ ప్రజలు అనుకుంటున్నారు అనే వాదనను మనం క్లియర్గా మాట్లాడాలి. ముఖ్యంగా బీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని చాలా మందిలో వ్యతిరేక స్వభావం ఉండొచ్చు. దానికి క్లియర్ కట్గా మేము చెప్పినాం ఆనాడు ఎలక్షన్స్ ముందు 2018 ముందు చెప్పినాము. అదే 23-24 మధ్యలో ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఇదే విధానాన్ని ఎంపీ ఎలక్షన్స్లో కూడా క్లియర్గా చెప్పాము. ఆ విధానానికి తగ్గట్టుగా మేము చెప్పిన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో బీసీ డిక్లరేషన్, దాన్ని ఈరోజు మేము అసెంబ్లీలో ఉట్టి మాటలు గట్టి మేలు తలపెట్టోయి, ఉట్టిగా ఏం చెప్పలేదు, ఉట్టి మాటలు పక్కన పెట్టమని చెప్పినాం. ఆ విధానాన్ని మేము అమలు చేస్తున్నాం. చెప్పిన మాటను నెరవేర్చి అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నాటే జోక్. ఇప్పుడు అక్కడ ఉన్న సభ్యులు అనేది ఇప్పుడు ఓసీలలో కూడా కొద్దిగా వ్యతిరేకత రావచ్చు. ఆల్రెడీ ఈ తెలంగాణలో ఓసీ అనే నినాదమే ఎక్కువ. గత 75 ఏళ్ళ నుంచి కూడా ఓసీలే ఎక్కువ ప్రభావం ఉంది, ఈ ఓసీలదే డామినేషన్ ఉంది అనే విధానాన్ని పక్కకు పెట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు ఇంతకన్నా క్లియర్గా మేము చెప్తున్నది ఇంకేం లేదు. పక్కకు పెట్టేసింది. ఓసీ విధానాన్ని ఒక స్థాయి వరకే ఉంచాలి అని కాంగ్రెస్ ఎజెండా. ఓసీలలో కూడా మనము ఒక లిమిట్ ఉందాం అని ఒక అడ్జస్ట్మెంట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక క్లియర్ కట్గా డిక్లరేషన్ చేసే ఆ రోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో తీర్మానం కాడికి వస్తే చాలా విషయాల్లో తీర్మానాలు చేశారు. తూతు మంత్ర తీర్మానాలు ఉంటాయి. చట్టసభల్లో కూడా బీసీలకు, స్థానిక సంస్థలుగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలి, లోక్సభలో అసెంబ్లీలో అని తీర్మానం చేసి పంపిన దాఖలాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ చేయాలని కూడా ఎన్నో నుంచి తీర్మానాలు పంపారు, అవి ఎక్కడో చేతబొట్టలే వేస్తారు. ఈ తీర్మానం చూపించి మేము చేసినామంటే ఎట్ట కుదిరిద్ది, మీరు చేస్తానన్నది ఏంది? ఇప్పుడు అంటారు చూడు, అంటే బంతిని బీజేపీ కోర్టులోనో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం కోర్టులో నెట్టేసి మేము చేతులు దులుపుకుంటాం అనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది అనేది ఇలా బీసీలు మాట్లాడుకుంటాం. కానీ ఇది మాత్రం అసత్యం. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనమే కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే వ్యాపారం కోసం కోడిని ఇట్లా వేసేసి గింజలేసి చేసే రాజకీయం అంటారు. కానీ ఇది సేమ్ పరిస్థితి టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ చేస్తున్నది. బీసీల విద్యార్థులను, బీసీల జనాన్ని, రైతులను, బీసీలలో ఉండే వ్యక్తులను, కొందరు ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా ఈరోజు మీడియా ప్రకారంగా మొత్తం రెక్టిఫై, వాళ్ళను ఎవరైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నారో వాళ్ళనే టార్గెట్గా చేసి మీడియా నుంచి మార్పిచ్చే విధంగా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ చేస్తున్నది. కాంగ్రెస్ అట్లా చేస్తలేదు. చెప్పింది సంఖ్యాపరంగా కూడా, మీరు 6 గ్యారెంటీలలో కూడా చూడు, సంఖ్యాపరంగా ఎప్పుడైనా కాంగ్రెస్ ఒక పాలసీ మేకింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఒక మేనిఫెస్టో చేస్తున్నప్పుడు కానీ సంఖ్యాపరంగా కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈరోజు అదేవిధంగా బీసీలది మేము 42% ఇస్తామని ఒక క్లియర్ కట్గా చెప్పింది, దాన్ని ఇప్పుడు అమలు చేస్తుంది. అదే గత ప్రభుత్వంలో కేసీఆర్ కావచ్చు, గత ముఖ్యమంత్రి ఇక్కడ చెప్తాడు, జనాలలో సభలలో చెప్తాడు, ప్రభుత్వం వైజ్గా చెప్తాడు, కోట్లకు వేసేది, కోట్లల్లో తిప్పేది. వాళ్ళే ఒక నాయకుని పెట్టి, ఒక న్యాయవాదిని పెట్టి కోట్లలో వేసి తిప్పేది. మనం ఎగ్జాంపుల్ నిరుద్యోగ సమస్యదే చెప్పాలి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అన్నీ ఈరోజు అట్లా చేస్తలేదు కదా. బీసీలు ఉండే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కానీ బీజేపీ పార్టీలో ఉండే ఈ ఇహా ఛానల్ నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. బీసీ బిడ్డగా నువ్వు పుట్టి ఈ తెలంగాణలో పుట్టిన వ్యక్తులు ఎవరికైనా సరే కాంగ్రెస్ మేనిఫెస్టో ఏం చేసింది, ఆ మేనిఫెస్టో ఒకసారి చదవండి. దాన్ని అమలయ్యే విధానంలో ఈ గత 1 ఇయర్ నుంచి మీరు చూడండి. ప్రజలకు కూడా ఈ ఇహా ఛానల్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అమలు చేస్తున్నాం మేము. ఆల్రెడీ గత నెలలో మేము అసెంబ్లీలో ఇచ్చినాము. దాన్ని కార్యాచరణ నెల నుంచి ఈరోజు వరకు కూడా బీజేపీ మేము అప్పీల్ చేసి అక్కడ పంపిస్తే రిప్లై లేదు. దానికే
మేము చెప్పింది అబద్ధాల కిందకి వెళ్ళిపోతుంది. ఈ తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకోవడానికి అబద్ధాల కిందకి వెళ్ళిపోతుంది అనే వైఖరి జనాల్లో ఉంటుందని మేము ఈరోజు ఆ కార్యాచరణ ఢిల్లీలో ధర్నా చేస్తారు. ఏమొస్తుంది? ధర్నా చేస్తే అమలు కాదు. ఇప్పుడే కదా అండి పోరాటం, ఇప్పుడే కదా మీరు ఒక ఇష్యూని లేదు నేను చెప్పేది నండి, ఇప్పుడే ఒక ఇష్యూని పోరాటం చేస్తేనే వస్తుంది. ఆ రోజు ఇట్లా చేసినని మీరు అనలేదు కదా, కామారెడ్డి డిక్లరేషన్ లో పోరాటం చేస్తే వస్తుంది, మీరు అందరూ మా ఇంటి వస్తే అమలు చేస్తాం. ఇప్పుడు మేము అమలు చేసినాం. ఈ తెలంగాణ బీసీ బిడ్డలకు మేము 42% అసెంబ్లీలో అనౌన్స్ జీవో ఇచ్చినాం కదా. అమలు అంటే ఇంప్లిమెంట్ చేయడానికే కదా కార్యాచరణ. వాళ్ళు ఇయ్యకపోతే ఏం చేస్తారు? దానికి ఉద్రిక్తంగా ఈ తెలంగాణ నుంచి మొత్తం కాంగ్రెస్ కార్యకర్త నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి వరకు కూడా ఆడ పోయి కూర్చుంటాం. 100% చేస్తారా? ఇప్పుడు 100% మోడీని వ్యతిరేకించి రేవంత్ రెడ్డి మోడీ ఎవరండి? మోడీని వ్యతిరేకించే కదా ఈరోజు మేము ఇక్కడ అమలు చేసింది. కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని వ్యతిరేకించే కదా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బడ్జెట్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బడ్జెట్లలో తెలంగాణకు ₹1 కేటాయించలే. ముఖ్యమంత్రి నోరు తెరవలే, మంత్రులు తెరవలే, మిగతా ప్రతిపక్షాలు నోరు తెరవలే. ఈ బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు మెడల్ వస్తారంటే నమ్మాలా? మీరే పేపర్లలో చదువుతున్నారు కదా, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలు, విద్యార్థులు, ప్రజలు, మేధావులు అందరు చూస్తున్నారు కదా. మాకు బిల్లు మేము ఢిల్లీకి దాదాపు నెలలో ఒక 10 సార్లు పోతున్నామండి. ప్రతి మినిస్టర్ దగ్గర మా వాటా మాకు ఇవ్వమని చెప్తున్నాం. మా వాటా మాకు ఇవ్వమంటే ఇప్పుడు ఆ ప్రతిపక్షుడు ఎవరైనా అపోజిట్ పర్సన్స్ని వ్యతిరేకించినప్పుడు ఎట్లా ఇస్తారు? దాన్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎంపీ, మాజీ ఎంపీ జైలు నుంచి వచ్చి పోయి ధర్నా చేసింది. ఉట్టిగా సానుభూతి తెలంగాణ ప్రభుత్వ ప్రజలు, ఎమ్మెల్సీ ఎంపీ కూడా, ఎమ్మెల్సీ పర్సన్ కూడా తెలంగాణలో జైలు నుంచి వచ్చేసి, ఇది కూడా ఆలోచించాలి మీరు, జైలు నుంచి వచ్చేసి ఒక ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులను తీసుకుపోయి ఆయనతో షో టాప్ చేసి ఆ ఒక ఎంపీని, ఒక మినిస్టర్ ఇంట్లో కూర్చొని అయిపోయిందిరా అని ఫోటోలు దిగి వచ్చింది కాదు. ఈ తెలంగాణలో బీసీ బిడ్డల ఒక ఆత్మగౌరవం, ఈ ఆత్మగౌరవాన్ని మేము నిలబెట్టబోతున్నాం. ఇప్పుడు 100%. ఇప్పుడు అదే కదా కార్యాచరణ, అంతే కదా. నమ్మబుద్ధి కాకపోతే కార్యాచరణలో మేము చేస్తున్నాం కదా. ఆ ప్రతిఫలాలే కదా సన్న బియ్యము, ఆ ప్రతిఫలాలేగా రుణమాఫీ, ఆ ఇప్పుడు కొందరు వ్యక్తులకు రాకపోవచ్చు. దాదాపు 100 మంది తీసుకుంటే దాంట్లో 70 మంది కన్నా ఉపయోగపడుతుంది. అది మనం ఆలోచించాలి. ఇప్పుడు రేపు బీజేపీ ఏముంటుందంటే, బిల్లు పంపారు, మేము అమలు చేస్తామని చేయమో సెకండరీ. రాహుల్ గాంధీ ఒక మాట చెప్తున్నాం, మేము తలకాయలు లెక్క పెడుతున్నాం, దేశవ్యాప్తంగా లెక్క పెట్టే సిద్ధాంతం అది, అంటే కులాలని గణన చేయటం మా సిద్ధాంతం అంటుండు. తెలంగాణలో చేసి చూపించడం అంటుండు. తెలంగాణలో 56% బీసీలు, 15% ఓసీలు, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, మిగతా ఎస్సీ ఎస్టీలు ఉండవు. మరి తలకాయలు లెక్క పెట్టి ఏం చెప్తుండంటే ఆయన, మేము తలకాయలు లెక్క పెట్టి సంపదను పంచుతూ, అదే లెక్కల ప్రకారం పదవులను పంచుతూ, పరిపాలన పంచుతూ అన్నాడు. మరి పదవులు, పరిపాలన, సంపద పంచాలంటే ముందు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్హతే ఉండదు. 56% ఉన్నోళ్ళకి ఇవ్వాలి కదా ముఖ్యమంత్రి, 56% మంత్రిమండలిలో మంత్రులు ఉండాలి, వాళ్ళు పోయి కొట్లాడుకుంటారు కదా అనేది ఇవాళ బీసీలు అంటుంది. ఇప్పుడు బీసీ మాటలు అమలు చేయట్లేదు కదా రాహుల్ గాంధీ అనే మాటల్ని. లెక్కలేసి కేవలం 42% చూపించి మా దగ్గరకు వచ్చి కొట్లాడటం కాదు. మీ రాహుల్ గాంధీ చెప్పిన అట్టు పదవులు పంపిణీ చేయండి, ఫస్ట్ సంపద పంపిణీ చేయండి, తర్వాత మేము అమలు చేస్తాం అంటారు. ఇప్పుడు ఆ కార్యాచరణ, ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టార్ట్ చేసినా అంటే వెంటనే రాదు దాని ప్రతిఫలం. ఇది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే డ్రీమ్లు, కళలు ముఖ్యం. ఆ కళలకు తగ్గట్టు సహకారం, మన కష్టం అనేది కూడా ఉండాలి. బీసీ బిడ్డలు ఆ పోరాటం లేదనేది చాలా మంది వ్యక్తులు అంటున్నారు. సంపద అదే అండి, ఇప్పుడు ఏదైనా అదే నేను చెప్పబోతున్నాను, అదే నేను క్లియర్గా. ఇప్పుడు లెక్క తేలింది, లెక్క చేసింది ఎవరు? ఏ పార్టీ? కాంగ్రెస్. మేము చెప్పిన మాటను నిలబెట్టినాం కదా, నిలబెట్టినామా లేదా? ఈ తెలంగాణ ప్రజలకు ఈహా ఛానల్ నుంచి కూడా నేను కాదు. ఇప్పుడు నీకు కార్యాచరణ కాంది, నీకు అసలు నీకు ఒక పని చేస్తున్నామంటే దానికి ఒక క్లారిటీ లేనిది విధానం ఎట్లా నువ్వు అమలు చేయగలుగుతావు? విధానం అనేది నీకు ఒక మేనిఫెస్టో ఉండాలి,
నీవు ఒక పని చేస్తున్నామంటే దానికి ఒక క్లారిటీగా దాన్ని ఎట్లా చేయాలి, దానికి ఎట్లా అమలు అవ్వాలి, దాని కార్యాచరణ ఏంది, దాని ఫైనాన్షియల్ ఆర్థిక విధానాలు ఏంది, అన్నిటినీ బేరేజ్ వేసుకుంటాంగా. ముఖ్యమంత్రిని మారడానికి కార్యాచరణ ఏముంటుంది? మీకు అదే చెప్తున్నామండి, అదే చెప్తున్నాము. ఇప్పుడు మొదలైంది, అది తెచ్చింది కూడా మా కాంగ్రెస్ పార్టీ. నేను బల్లగుద్ది చెప్తాగలను, దాన్ని అమలు చేస్తున్నది కూడా మా కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అసలు మేము చెప్పినట్టు ఏ బీజేపీ పార్టీ చెప్పిందా? మేము 42% ఇస్తామని ఏ మేనిఫెస్టోలో చెప్పిందా? లేదు కదా. మేము చెప్పినాము, చేస్తున్నాం. ఎందుకంటే బీసీ బిడ్డలు ఈ తెలంగాణలో అధికంగా ఉన్నారు, దానికి సంబంధించింది మేము కార్యాచరణ చేసినాము, మేము కులగణన చేసినాము, దానికి సంబంధించిన కులగణన నిరూపించినాము. ఈరోజు ఈ తెలంగాణ ప్రజలు బీసీ బిడ్డలకు వాళ్ళకు సమానతలను మేము చేయబోతున్నాము. అసమానతలను మేము పక్కకు పెట్టి సమానత, మేము మీకు కూడా మీ హక్కులను, స్వేచ్ఛా హక్కులను, మీ ఆర్థిక విధానాలను, రాజకీయ విధానాలను మేము అమలు చేయబోతున్నాం. మీకు అదే చెప్తున్నానండి, మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు బీజేపీ గత 10 ఏళ్ల నుంచి వచ్చింది, 10 ఏళ్ల నుంచి బీసీలకు ఎవరికి ఇవ్వలేదు. మొన్న మేము చెప్తున్నాం, అదే టీఆర్ఎస్ కూడా అంతే. టీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్ ఉద్యమం నుంచి వచ్చి తెలంగాణలో బడుగు బలహీనతల వర్గాల నుంచి వచ్చి బీసీలకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. బీసీ బిడ్డలకు మేము చేస్తున్నాము అదే కార్యాచరణ. ఇప్పుడు బీఆర్ఎస్ చూపించి బీసీలను కలుస్తారా మీరు? మీకు అందుకే కదండి మేము కులగణన చేసినాం, కులగణన చేసి నిరూపించినాం. దానికి మీకు అసెంబ్లీలో మేము జీవో ఇచ్చినాం. ఓకే, అసెంబ్లీలో జీవో ఇచ్చారు, ఢిల్లీకి పోయింది. మీరు ఇస్తానన్న పదవుల పంపిణీ కథ ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఇప్పటికి 5 సార్లు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు. బీసీలు 56% ఉన్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఎట్లా ఉంటాడు 10 ఏళ్ళు? ఇప్పుడు చెప్పట్లా రాహుల్ గాంధీ? ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, బీసీలు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇంకో వ్యక్తులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఒక కొద్ది రోజులే ఇప్పుడు 140 ఏళ్ళ చరిత్ర గలది కాంగ్రెస్ పార్టీ. అది కూడా మీరు ఆలోచించాలి, ఈ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే వ్యక్తులు కొద్ది రోజుల నిమిత్తమే. ఈ నిమిత్తంలో కూడా బీసీలకు ఒక కార్యాచరణ అనేది పునాది ఒక ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీ మొదలైంది, దానికి అమలైంది. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు రావడం వల్ల మీరు ఇది కూడా గమనించాలి. బీసీలలో తెలంగాణలో ఉండే సర్పంచులు నుంచి మొదలు పెట్టుకుంటే, గ్రామ వార్డుల నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దాదాపు 12,000 మంది రాబోతున్నారు. ఇది కూడా ఇది ఒక మైలురాయి ఈ బీసీ బిడ్డలకు మొదలైంది. మీకు అదే చెప్తున్నానండి, మీకు అర్థమైతలేదు. ఏ కార్యాచరణ అయినా ఫస్ట్ దాన్ని మొదలు అవుతుంది. ఇప్పుడు పునాది పడ్డది కాంగ్రెస్ పార్టీలో. 10 ఏళ్ళు నేనే అంటున్నా ముఖ్యమంత్రి, ఇప్పుడు బీసీలు అయితే అంటలే. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సీఎం బీసీ అని ఉండొచ్చు అబ్బా. ఇప్పుడు బీసీ వ్యక్తులు బలమైన ఎవరు పోరాడితే వాళ్ళకు న్యాయం అనేది ఈ తెలంగాణలో పోరాటాల గడ్డ. అది కూడా మనం ఆలోచించుకోవాలి. లెక్క ప్రకారం బీసీలకు ఇస్తారా లేదా అని చెప్పాలి కదా. 100% వస్తాయండి. నువ్వు నేను ఇంట్లో కూర్చుంటా తిని పంటా అంటే ఎవడు ఇస్తాడు నీకు ఉద్యోగం? ఇప్పుడు ఉద్యోగం నువ్వు ఎక్కినావు, నీకు అదే చెప్తున్నాను. నేను ఇంట్లో కూర్చొని ఒక ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లో కూర్చుంటే నా కంపెనీ పైసలు ఇరా అంటే ఇస్తుందా? అంటే ఇప్పుడు బీసీ వ్యక్తులలో కూడా పోరాటం మొదలైంది అని చెప్తున్నాను. మీకు అదే చెప్తున్నాను, బీసీ వ్యక్తులలో పోరాటం మొదలైంది. మేధావులు, సంపన్నులు, బడుగు బలహీన వర్గాలు బీసీలలో కూడా ఉన్నారు. ఆ ఐక్యత అనేది మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కూడా మాకు కూడా న్యాయం కావాలని అంటే, అరే నాయన మీకు కాదు, మీకు నేను అమలు చేస్తానని రేవంత్ రెడ్డి గారు భుజం మీద వేసుకొని ముందల వేసుకొని కులగణన చేసిండు. కొందరు ఓసీ వ్యక్తులలో కూడా వ్యతిరేకించిన వాళ్ళను, అరే నాయన ఇట్లా కాదు అట్లా కాదని వాళ్ళను వ్యతిరేకించిన వ్యక్తులను కూడా సమర్థవంతంగా ఈరోజు జీవో పరంగా మీరు అమలు చేసిండ్రు. అది కూడా మీరు రేవంత్ రెడ్డి గారి యొక్క ఐక్యతను, రేవంత్ రెడ్డి యొక్క పట్టుదల, కమిట్మెంట్ను మీరు అర్థం చేసుకోవాలి. రైట్, ఇది ఒక వార్త. అయితే విస్తరణ టెన్షన్ ఉందట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో పెద్ద టెన్షన్ అయింది. దాదాపు 1 నెల రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఢిల్లీ పోవటం, హైదరాబాద్ గారు ఢిల్లీ పోవటం, ఇక్కడ ఉన్న బట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని కలవటం, ఏమైంది మా పేరు ఉందా అని అడుగుతున్నారు. వాస్తవం 3వ తారీఖు రేపు
మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆల్రెడీ గవర్నర్ను కూడా కలిసి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆల్ ఆఫ్ సడన్గా నిన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురువృద్ధుడు జానారెడ్డి గారు కేసీ వేణుగోపాల్కి ఖర్గే గారికి లెటర్ రాసిండు. విస్తరణ విషయంలో సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, రంగారెడ్డి జిల్లాలోని ముఖ్యమైన నాయకులకి ఇవ్వకపోవడం నష్టమైంది పార్టీకి అని ఆయన ఒక లెటర్ రాసిండు. ఆ లెటర్తో పాటు లంబాడా సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి మా సామాజిక వర్గానికి కంపల్సరీ మంత్రివర్గంలో బెర్త్ ఉండాలని రాహుల్ గాంధీని కలిశారు. ఆయన ఆలోచనలు పడ్డాట. ఎస్, మనం పార్టీ సిద్ధాంతం బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు కదా, వీళ్ళకి లేకపోతే ఎట్లా అని. దాంతోపాటు ఎంఆర్పిఎస్ ఉద్యమం జరిగింది, వర్గీకరణ జరిగింది. మా పరిస్థితి ఏంది, మాదిగల పరిస్థితి, మాకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళు అంటున్నారు. ఒకవైపు మాదిగలు, ఇంకొక వైపు లంబాడాలు, ఇంకొక వైపు రెడ్లు, ఇంకొక వైపు బీసీల కాన్సెప్ట్ ఇంకా పెద్దదైపోయింది. 56% బీసీలు ఉన్నారని లెక్క తెలిసిన మేము, లెక్క పెట్టిన మేమే దేశంలో చరిత్ర రికార్డు తిరగరాసినామని చెప్తున్నారు. మరి ఆ రికార్డు తిరగరాసిన వాళ్ళు లెక్కలు తెలిసాక లెక్కల ప్రకారం పపకాలు చేయకపోతే లెక్కలు చేసేందుకు సుఖమని బీసీలు మాకు కూడా వాటా ఇవ్వాలి, ఉన్న 6లో 3, 4 మాకు ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. వీటన్నిటి మధ్యలో పెద్ద తలనొప్పి అయింది కాంగ్రెస్ పార్టీకి. అదొక టెన్షన్ అయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాయిదా పడిద్దా అని ఒక చర్చ జరుగుతుంది. మళ్ళీ 3వ తారీఖు కూడా ముడిపడే అవకాశం లేదా, ఇది మళ్ళా ఈ ఎపిసోడ్ ఇట్లే కంటిన్యూ అయిద్దా ఈ సస్పెన్సు అనేది ఈరోజు సాయంత్రం తెలిసే అవకాశం ఉందట. మొత్తానికైతే మంత్రివర్గ విస్తరణ టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే దానికోసం ప్రయత్నం చేసేటోళ్ళు పాపం బీపీ గోళీ చేసుకున్న బీపీ ఆగట్లేదట. టెన్షన్ ఏమవుతుంది. మళ్ళీ ఈ లోపల సన్నీళ్ళు చల్లినట్టయితే నిప్పుల మీద నీళ్ళు చల్లారు, అది ఆగిద్దా లేదా అని సస్పెన్స్. ఇది ఒక వార్త అయితే. రైట్, నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, ఆ భూములు సర్కారువే, వాటిపై పూర్తి చట్టబద్ధమైన హక్కులు మాకే ఉంటాయని బట్టి విక్రమార్క గారు చెప్తుండు. అయితే ఆ భూములు సర్కారీయా హెచ్యూ పక్కన పెడితే సర్కారీ అయినా అమ్మటం ఏందనేది ఒక క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి మన తెలంగాణ చూద్దాం. భూ ప్రకంపనలట. ప్రకంపనలు మనలే ఉటిది. ఇవన్నీ రాజకీయ నాయకులు డ్రామాలు తప్ప. ఇప్పుడు ఏమైనా అధికారంలో ఉన్నకో ఏనే టెండర్ పెట్టాడు అందులోకి. ఇప్పుడు 400 ఎకరాలకి అదే బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అభివృద్ధి చేయనీరా, అడ్డుకుంటారా అని కాంగ్రెస్ అనేటోళ్ళు. ఇప్పుడు ఈయన బేరం పెట్టేటోళ్ళు వీళ్ళందరూ వచ్చి ఉద్యమం చేసేటోళ్ళు. ఇటోళ్ళు అట్టయ్యారు, అటోళ్ళు ఇట్టయ్యారు. తేడా అంతే తప్ప అమ్మే విషయంలో బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఒకటే. ప్రజల ఆస్తులను అమ్మి ప్రజలకు పెట్టడం లేకపోతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పే దాంట్లో ఎవరు కూడా అక్కడ తీసిపోయే కథ కాదు. ఇది ఒకటైతే, ఇంకోటి అవినీతిపై రాజీ పడ్డారా, నిమ్స్లో పడకలు అమ్మినా పర్వాలేదా, బెడ్ దందా కేసును లోక్ అదాలత్లో రాజీ చేయడంపై విమర్శలు. కరోనా టైంలో 1,00,000 తీసుకొని బెడ్ ఇచ్చిండట నిమ్స్ అధికారి. ఎంత దారుణం అంటే, నిమ్స్ హాస్పిటల్ అనేది 2 తెలుగు రాష్ట్రాలకి పేద ప్రజలకు ఒక దేవాలయం లాంటిది. అక్కడ పోతే ప్రాణాలతో తిరిగి వస్తాం. పేద ప్రజలు అంటే తక్కువ ఖర్చుతోనే మంచి నాణ్యమైన వైద్యం వస్తుంది. మన కార్పొరేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితులలో అది ఒక దేవాలయం అయింది, అది ఒక వరం. అట్లాంటి దగ్గర కొంతమంది చీడ పురుగులు తయారై దాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తాను. నిమ్స్ హాస్పిటల్లో ఉన్న అత్యున్నతమైన ఒక అధికారి కరోనా టైంలో బెడ్ ఇవ్వడానికి ₹1,00,000 లంచం తీసుకుంటాడు. నాకు బెడ్ కేటాయించడానికి ₹1,00,000 లంచం అడిగిండు అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. అది ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయ్యి కేసు కట్టారు. కేసు కట్టిన తర్వాత అరెస్ట్ కాకుండా తప్పించుకోవడానికి ఒక పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఉన్నతాధికారులని తెలిసిన వాళ్ళని చేశారట. దీంట్లో సెటిల్ చేయడానికి ఒక ఆయన వచ్చిండట. ఏది కంప్లైంట్ ఇచ్చిన ఆయనకి అధికారికి సెటిల్ చేయడానికి ఒక ప్రైవేట్ వ్యక్తి సెటిల్మెంట్ చేస్తే ఆ సెటిల్మెంట్ రోడ్ మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఇక ఆ ఎఫ్ఐఆర్ని ఇప్పుడు లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేస్తారట. అంటే ₹1,00,000 మానవత్వం లేనివాడు బెడ్ కోసం లంచం తీసుకున్నవాడు కూడా రాజీ పెడతాడంటే ఇంత దారుణమైన పని ఉంటుందా? అసలు నిమ్స్లో వదిలేశారా, రాజీ పడ్డారా అంటే రాజీ పడ్డట్టే అనిపిస్తుంది. ఇది ఒక్కటి కాదు, చాలా విషయాల్లోనే నిమ్స్లో కోట్ల రూపాయల ఫండు పక్కదారి పడుతుంది. కోట్ల రూపాయలకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ పక్కదారి పడుతున్నాయి. అవినీతి ప్రతి శాఖలో ఉంది, కానీ దాన్ని బయటికి తీసుకోలేడు. ఎవడన్నా బయటికి తీసుకోడంటే వాడి మీద తొక్కాలేస్తారు. మొత్తానికి ప్రభుత్వము, హెల్త్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు అంటే ఇది కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశము. నిమ్స్ హాస్పిటల్ అనేది పేద ప్రజల నమ్మకం, అది పేద ప్రజల విశ్వాసం, పేద ప్రజల దేవాలయం. అది దాన్ని బాగు చేయకపోతే చరిత్ర క్షమించదు. కాబట్టి హెల్త్ సెక్రటరీ దీనిపై దృష్టి పెట్టి అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. సరే, ఇది ఒక వార్త అయితే. ఈనాడు చూద్దాం. మార్పు అంటే
రైతులకు కన్నీళ్ళ ఈ దుస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ప్రజలకు మనోధైర్యం ఇచ్చేలా పార్టీ రజతోత్సవ సభ భరాసా నేతలకు కేసీఆర్ చెప్పిండు. అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు అన్నది. మేము వస్తే ప్రజాపాలన, మేము వస్తే ఇంధనం పాలన, మార్పు తెస్తాం అన్నారు. ఆ మార్పు ఏం తెచ్చారు అంటే కేసీఆర్ చెప్తుంది పంటలు ఎండబెట్టుకోవడం, పంటలకి రైతులు నిబ్బెట్టుకోవడం, కన్నీళ్లు మిగిచ్చారు. అదేనా మార్పు అంటాడు. అదేనా కాంగ్రెస్ పార్టీ చేసింది? గత ప్రభుత్వంలో అదే వ్యక్తి 600 మంది ఆత్మహత్యలేని, అప్పుడు కనబడని రైతుల కన్నీళ్ళు ఇప్పుడు కనబడుతున్నాయి. ఓకే, ఇది సానుభూతి కోసం ఏమైనా చెప్తా, కానీ దాన్ని అమలు చేయాలంటే కొద్ది టైం పడుతుంది. ఇప్పటికి కూడా మీకు రైతుల కోసము పంపు సెట్లు కానీ అవి ఇవి అని స్కీములు ఇచ్చాము. మీరు పంట నష్టానికి కూడా ఆల్రెడీ స్కీములు పథకాలు ఇచ్చాము. బట్టి విక్రమార్క గారు కూడా అమలు చేశారు. అదేవిధంగా తుమ్మల కేసీఆర్ బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే, అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే పంట ఎండకుండా కాళ్ళు అడ్డం పెట్టి నీళ్లు తెచ్చేటోడు. కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. నీళ్ళు అడ్డం పెడితే కృష్ణానది నీళ్ళు మనకు వచ్చిన వాటాను జగన్ గారికి అక్కడ ఉండే గత ఏపీ ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు? బోర్డులో ఎలక్షన్ రోజు కూడా బోర్డులో కృష్ణానది కట్ట మీద జనాలను ఎందుకు పెట్టిండు ఏపీ వాళ్ళను? ఇవన్నీ మాట్లాడుకుంటే దౌర్భాగ్య స్థితిలో లాస్ట్ గవర్నమెంట్ ఉన్నా కానీ దాన్ని అమలు చేసుకుంటూ డబ్బులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించడం అన్నది నాట్ ఏ జోక్, ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏప్రిల్లో రజతోత్సవాలు వరంగల్లో పులి ఇప్పుడు బీసీ బిడ్డలది కనబడదు. కేసీఆర్ బయటకు వస్తాడు, తట్టుకుంటుందా కాంగ్రెస్? వస్తే ఏంటండి కౌంటర్ ముందు ఇప్పుడు బీసీ బిడ్డలకు ఏం చేసిండు? ఎన్ని ప్రభుత్వ మినిస్టర్లు ఇచ్చిండు గురించి మాట్లాడతారు రేపు. తెలంగాణ కేసీఆర్ లేకపోతే ఏం జరుగుతుందో చూడండి. ఎన్ని రోజులు చెప్పుకొని తిరుగుతావు? ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకు అని, ఇంటి పెద్ద కొడుకు ఏం చేస్తాడు? పెళ్ళి అయ్యేంత వరకు పెద్ద కొడుకు, వీని పెళ్ళి అయినాక పెద్ద కొడుకు ఏం చేస్తాడు? 1 సంవత్సరం అంది చూస్తాడు. ఇప్పుడు నీవు ప్రభుత్వం వచ్చింది, సేమ్ అట్లనే నువ్వు ఇంటికి పెద్ద కొడుకు లేక తెలంగాణ మొత్తాన్ని వెళ్ళినావు. ఆ ఉద్యమం అని మేము చచ్చినాం. మా తెలంగాణ ఉస్మానియా విద్యార్థులు చచ్చినాం. ఆత్మగౌరవం విధానంలో బీసీ బిడ్డలు చచ్చిండ్రు. యాదయ్య కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, ఇట్లా మొదలు పెట్టుకుంటే శ్రీకాంతాచారి కావచ్చు. కేసీఆర్ అంటుంది ఏంటంటే తెలంగాణకి శ్రీరామ రక్షణ కవచం కేసీఆర్ బీఆర్ఎస్ మాత్రం. 1200 మంది శవాల మీద నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఆయనతో కూడా సోయి లేదు. జనాలు అర్థం చేసుకునే నాలెడ్జ్ ఇప్పుడు తయారైనరు. అరే ఇంత మోసాలు చేసిండేంద్రా అని. అంత దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఎవరు చెప్పారు? కాంగ్రెస్ అదన్నీ పొరపాట్లు. నీకు ఏ జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు పులి వచ్చింది, ఎలక చచ్చింది, వచ్చింది, పులి చచ్చింది. ఎలక ఎప్పుడు లోపలనే ఉంటుంది, పులి ఎప్పుడు బయటనే ఉంటుంది. అది ఇప్పుడు పులి అనేది ఎప్పుడైనా బయటనే ఉండాలి. దాని టైం వచ్చినప్పుడు దాన్ని చేస్తుంది. కానీ పులి ఎలకలాక పోయి ఇంట్లో కూర్చుంటే నువ్వు పులివైనా ఎలకవే అవుతావు. పులి ఎప్పుడైనా గాంజరించేది, దాని విధానం పోట్టుకోదు. ఇప్పుడు సానుభూతి చూపిస్తానంటే సంవత్సరం నుంచి ప్రతిపక్ష నేతగా నువ్వు ఏడన్నావు. ఈ తెలంగాణకు ప్రజలకు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉండాలిగా. అంటే ప్రజలు నన్ను వద్దనుకున్నారు, నేను ఎందుకు వస్తా అంటున్నాను. ప్రజలు పిలిచిన రోజు మళ్ళీ ఇప్పుడు ఎందుకు సానుభూతి చూపిస్తున్న తెలంగాణ ప్రజల మీద? నువ్వు చూపిస్తే తెలంగాణ రైతులు కానీ ప్రజలు కానీ నమ్మేది నీ యొక్క బిడ్డకనే కదా. నీ యొక్క సంబంధించిన కాన్స్టిట్యున్సీ పక్కనే కదా ఉత్తర తెలంగాణలో 184 మంది రైతులు. అది ఎక్కడ పోయింది? 184 మంది ఒకటే కాన్స్టిట్యున్సీ ఒకటే పార్లమెంట్లో 184 మంది వాళ్ళను ఓడగొట్టడానికి ప్రయత్నించిరా లేదా? వాళ్ళు ప్రయత్నించిరా లేదా ఎలక్షన్కు ముందు? అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకునే పక్కకు పెట్టిండ్రు. నువ్వేదో సానుభూతి చూపిస్తున్నా అంటే ఎవరు నమ్మే స్టేజ్లో లేరు. అంతే కదా. మార్పు కోరితే కన్నీళ్లు మిగిల్చారు కాంగ్రెస్ వాళ్ళు అంటాను కేసీఆర్. మార్పు కోరితేనా? నువ్వు మార్పు కోరితే ప్రతిపక్ష నేతగా వచ్చి కొట్లాడు. ఇది తప్పని మాకు చెప్పాలి కదా. ఇంటి పెద్ద కొడుకు అని చెప్తున్నావు. తెలంగాణలో నేను తెచ్చినా అని 1200 మందిని చంపితివి. వాళ్ళ ఆర్దన, వాళ్ళ పిల్లల, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తే లేదు. నువ్వు ఎవరికైనా ఎమ్మెల్యే ఇచ్చినావా, ఎంపీ ఇచ్చినావా, లేకపోతే జెడ్పీటీసీ టికెట్ ఇచ్చినావా? చనిపోయిన కొడుకులకు, అన్నల, తమ్ములకు ఇయ్యలేదా? కనీసం వాళ్ళకి పింఛనన్నా ఇప్పించినావా? లేదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఒక క్లారిటీతోనే ఉంది. నువ్వు మభ్యపెట్టే టైంకు చేసినా
నువ్వు ఏదో చేసి కొందరు వ్యక్తుల నీ యొక్క ప్రలోభాల కోసం ఆడ జనం సమీకరించిన అది అవ్వదు ఓకే. ఈ టైం. ఇంకొక వార్త ఆంధ్రప్రభలో బెర్తులకు బ్రేక్ పడ్డదట. ఆ బెర్తులే జానారెడ్డి లెటరు, లంబాడా సామాజిక వర్గం ప్రతినిధులు పోయి రాహుల్ గాంధీని కలవటం, ఎంఆర్పి మాదిగా సామాజిక వర్గం పోయి కాంగ్రెస్ అధిష్టానానికి లెటర్ రాయటం, ఇదంతట్లో ఏప్రిల్ 3 నాడు ముడిపడిద్ది అనుకున్నారు విస్తరణకి. సంవత్సరం నుంచి 15 నెలల నుంచి ఇదిగో విస్తరణ, అదిగో విస్తరణ, సంక్రాంతి, ఉగాది లేదా దసరా అని ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఈ వాయిదాల పద్ధతికి ఏప్రిల్ 3 నాడు ముడిపడిద్ది అనుకున్నారు. మళ్ళీ అది కూడా ఆ ముడి ముచ్చట తీరనట్టే ఉంది. జానారెడ్డి లెటర్తోని మొత్తం అడ్డం తిరిగిందట, బెర్తులకు బ్రేక్ పడదట. అంటే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో నాకు మంత్రి పదవి ఇవ్వాలి, లేదంటే నేను ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తానని ఆయన డెడ్ లైన్ వార్నింగ్ ఇచ్చిండు ఒక రకంగా. ఆయన గురించే లెటర్ రాసిండు జానారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నాయకులు పార్టీ అధికారంలో లేని రోజు పార్టీని జెండాలు పట్టుకొని మోసిన వాళ్ళకి మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎట్లా అని అడిగిండు అని, దాన్ని మళ్ళీ పునరాలోచనలో అధిష్టానం పడదని, లంబాడాలు పోయి రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీని కలిసి ఆదివాసీలకు మాకు లంబాడా సామాజిక వర్గానికి మంత్రి పదవి లేకపోతే ఎట్లా అంటే ఆయన కూడా ఆలోచనలు పడ్డని, మాదిగ కమ్యూనిటీ వాళ్ళు కూడా మాకు కావాలంటున్నారు, బీసీలు మాకు కావాలంటున్నారు. ఇదంతా దొంతర పోటీ లెక్క ఉంది. కొద్ది రోజులు మళ్ళీ చూద్దామనే ఆలోచన ఏమైనా ఉందా? ఈరోజు 2 ఏప్రిల్, ఈరోజు సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. బ్రేకులే పడే అవకాశం ఉందట. ఈ బ్రేకులకు మరి అసలు ఆ బ్రేక్ మీద కాలు ఎప్పుడు తీస్తారు? అసలు ఆ బ్రేకులు అట్లే ఉంటాయి. మరి బ్రేకులు అట్లే ఉంటే ముందుకు నడిచేదట బండి. ఇప్పటికి 15 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి. విద్యకి మంత్రి లేడు, హోంకి మంత్రి లేడు, ఇండస్ట్రీస్కి మంత్రి లేడు, ఐటీకి మంత్రి లేడు. ఐటీకి అంటే శ్రీధర్ బాబు గారు. కొన్ని కీలకమైన శాఖలకి ఇలా మంత్రి పదవులు లేవు. వాటిని 2-3 కలిసి ఒక ఆయన చేస్తాడు. అసలు వాళ్ళకి కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. అర్థం కాని పరిస్థితి. మరి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టలేదా? ఒక రకంగా ఒక నెగిటివ్ ఒపీనియను, నెగిటివ్ సిగ్నల్స్ అనేది ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దాన్ని గమనించి ఏదైతే అది భర్తీ చేయాలి కదా. మంత్రివర్గ విస్తరణ అన్నప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతాయి. దాన్నే పట్టుకొని ఏమైద్దో అని ఒక ఆందోళనతో వాయిదా వేసుకుంటూ పోతే మొత్తానికి ప్రజలే పంగనామాలు పెట్టే పరిస్థితి వద్దు మీకు. కాబట్టి దాన్ని ఆ బ్రేకులు లేకుండా చేయాలనేది ప్రజలు కోరుకుంటున్నది. ఇది ఒక వార్త అయితే, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ నిరంజన్ గారు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.